31వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. సహోదరి సహోదరులారా, ఆపదలలో ఆదుకునే దేవుడు ప్రభువు. మనకేదైనా ఆపద కలిగినప్పుడు ఇతరులతో చెప్పుకుంటే ఈ రోజుల్లో మనకు సహాయం చేసేవారు ఎంతమంది ఉన్నారు. కొంతమంది సహాయం చేయకపోగా మనము ఆపదలలో ఉన్నామని ఇంకా సంతోషిస్తూ వారి మాటలతో బాధ పెడుతూ ఉంటారు. కానీ ప్రభువు మనల్ని ఎంతగానో పట్టించుకునే దేవుడు. మనకు ఏ సమస్య ఉన్నా కానీ ముందు ప్రభు దగ్గర మొరపెట్టుకునే వారముగా ఉండాలి. మనుషులను ఆశ్రయించి మన ప్రయత్నాలన్నీ చేసి సహాయం అందకపోతే చివరకు ప్రభు దగ్గరకు రావడం కాదు. ప్రభువు మనకు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ప్రతి దినము ప్రభుతో పంచుకోవడం నేర్చుకోవాలి. మన విన్నపములను భారములను ప్రభు ముందు పెట్టాలి. ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థిస్తూ ప్రభుపై ఆధారపడాలి. ప్రభుని ఆశ్రయించే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. ఆశ్చర్యరీతిగా ప్రభు యొక్క మార్గాన్ని తెరిచి మనకు సహాయం చేసి మనల్ని ఆదుకుంటాడు. ప్రార్థన. పరిశుద్ధులకు ప్రభు, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా శ్రమల గురించి ఆలోచిస్తూ మేమే లోపల కృంగిపోయి బాధపడే వారముగా కాకుండా మా జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మీతో పంచుకునే వారముగా మేము ఉండాలి తండ్రి. మేము ఒంటరి వారము కాదు, మాతో మీరు ఉన్నారు అనే ధైర్యాన్ని కలిగి ఉండేలాగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఎన్నోసార్లు ఎన్నో శ్రమల నుండి మమ్మల్ని అద్భుతంగా విడిపించి ఎన్నో కీడుల నుండి మమ్మల్ని కాపాడావు తండ్రి. మా ప్రతి సమస్యను భారాన్ని ఎరిగిన దేవుడవు తండ్రి. మాకు సమస్యలను సృష్టిస్తూ మనశ్శాంతి లేకుండా చేసే ప్రతి అపవాది క్రియ నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. అన్ని రకముల అపవాది తంత్రముల నుండి మమ్మల్ని కాపాడండి తండ్రి. మా ప్రతి భారము నిమిత్తము మీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మీపై ఆధారపడే వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభువా. మీరే ఒక ఆశ్చర్యమైన మార్గాన్ని తెరచి మా సమస్యల నుండి మమ్మల్ని విడిపించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.